కాకినాడ జిల్లా తుని వైస్ చైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ కొనసాగుతోంది. మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక నిన్న జరగాల్సి ఉండగా కోరం లేక ఇవాల్టికి వాయిదా పడింది. మరోవైపు చలో తునికి వైసీపీ పిలుపునిచ్చింది. తునిలో రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో 144 సెక్షన్ అమలులో ఉంది. బయట వ్యక్తులను పోలీసులు తునిలోకి అనుమతించడం లేదు. ముఖ్య నేతలపై పోలీసులు ఫోకస్ పెట్టారు. కౌన్సిలర్లకు రక్షణ కావాలంటే పోలీసులను సంప్రదించాలని సూచించారు. మాజీ మంత్రి దాడిశెట్టి రాజాపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వైసీపీ కౌన్సిలర్లను నిర్బంధించి ఓటు వేయకుండా అడ్డుకున్నారని, రామలింగేశ్వరరావు అనే వ్యక్తిపై దాడి చేశారని కేసులు నమోదు చేశారు. ఏ క్షణమైనా దాడిశెట్టి రాజాను అరెస్ట్ చేసే ఛాన్స్ ఉండడంతో తునిలో ఉద్రిక్తత కొనసాగుతోంది. ప్రస్తుతం తునిలో సిచ్యువేషన్ ఎలా ఉంది ఏంటి అన్న వివరాలు మనకు చిరంజీవి అందిస్తారు. చిరంజీవి, కృష్ణ, ఇప్పుడు కాకినాడ జిల్లా తునిలో వైస్ చైర్మన్ ఎన్నిక రాజకీయంగా రసవత్తంగా మారిందనే చెప్పొచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక గత 2 సార్లు 3 సార్లుగా వరుసగా వాయిదా పడుతూ వచ్చింది చైర్మన్ ఉప చైర్మన్ ఎన్నిక. అయితే ఈ రోజు నిన్న రాజకీయ నాటకీయంగా కూడా ఇటు వైసీపీ కౌన్సిలర్లు ఎవరైతే చైర్మన్ ఉన్నారో వారి ఇంట్లోనే నిర్బంధించారంటూ కూడా టీడీపీ నాయకులు ఆరోపించడం జరిగింది. అయితే ప్రస్తుతం వైసీపీ నుంచి ఒక 10 మంది కౌన్సిలర్లు టీడీపీకి మద్దతు ఇవ్వడంతో ఇంకొక 4 సభ్యులు కనుక టీడీపీకి మద్దతు ఇస్తే కనుక వైస్ చైర్మన్ ఎన్నిక లాంఛనీయం అవుతుంది. అయితే ఇప్పటికే ఇటు పెద్దాపురం డివిజన్ తుని అర్బన్ లోకల్ బాడీ వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా ప్రస్తుతం BNNS 163 క్లాస్ 2 సెక్షన్ అమలు చేస్తున్నారు. ఎటువంటి సభలు సమావేశాలు కానీ పెట్టకూడదని అయితే కలెక్టర్ ఇప్పటికే కాకినాడ జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే వైసీపీ మాజీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా ఈ రోజు తునిలో ఏదైతే పిలుపునిచ్చారో స్థానిక నేతలందరూ కూడా తుని రావాలని పిలుపునివ్వడం జరిగింది. దీంతో కొంతమంది ముందుగానే హౌస్ అరెస్టులు చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ముద్రగడ కూడా తుని చేరుకుంటారు అని సమాచారం అందడంతో ముద్రగడను కూడా హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఇటు తూర్పుగోదావరి జిల్లా వైసీపీ యువ నాయకుడు జక్కంపూడి గణేష్ కూడా తుని వెళ్తారనే ముందస్తు సమాచారం అందడంతో పోలీసులు జక్కంపూడి గణేష్ ను కూడా హౌస్ అరెస్ట్ చేశారు. అయితే ఇప్పుడు రాజకీయంగా వైస్ చైర్మన్ ఈ ఉప ఎన్నిక ఏమవుతుందన్న దానిపై కూడా సర్వత్రా ఆసక్తి నెలకొంది. చూసిన రైట్ చిరంజీవి.